హాయ్ గైస్. ఇది ఎన్నూరు బీచ్ అంటారు ఇది. అంటే ఇది బీచ్ కన్నా ఇక్కడ దగ్గరలో పోర్ట్ ఉంది. సో పోర్ట్గా ఇది బాగా ఫేమస్. ఈ పోర్ట్ని ఎన్నూరు పోర్టు లేదంటే కామరాజ్ పోర్ట్ అని కూడా అంటారు. ఇది దగ్గరలోనే ఉంది. ఇదంతా బీచ్ ఏరియా. ఇదంతా రోడ్ పక్కనే ఉంటుంది ఇక్కడ బీచ్. అదే ఇక్కడ కొంచెం స్పెషల్. చూడండి ఇక్కడ సముద్రం ఎలా ఉంటుందో. ఈ వాటరు ఈ రోడ్ మీద రాకుండా ఉండడం కోసం ఈ విధంగా రాళ్ళు అన్నీ వేస్తున్నారు. అలాగే కొన్ని పిల్లర్స్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ సముద్రపు అలలు చాలా హెవీగా ఉన్నాయి. చూడండి ఎంత హెవీగా వస్తున్నాయో. కిందంతా రాళ్ళే ఉన్నాయి. మ్యాక్సిమం కిందకి దిగడం వీలు పడదు, ఎందుకంటే అలలు అంతా హెవీగా ఉన్నాయి. అండ్ మనం కూడా నియర్లీ కాలు పైకి వచ్చేస్తాయి, నియర్లీ నడుము వరకు వస్తాయి వాటర్ ఇక్కడ. ఇంకా ఈ ప్లేస్ చెన్నై సెంట్రల్ నుంచి, అలాగే చెన్నై కోయంబేడు బస్ స్టాండ్ నుంచి, ఇలా రెండింటి నుంచి ఒకే డిస్టెన్స్, అంటే 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కొంచెం అవుట్స్కట్స్లో ఉంది చెన్నైకి, కానీ బాగుంది, కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ హౌసెస్ కూడా ఏం పెద్దగా లేవు. రైట్ సైడ్ ఉన్నాను రోడ్డుకి, ఇదంతా బీచ్. లెఫ్ట్ సైడ్ చూస్తే ఏదో కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, అంతే. కానీ ఇక్కడ సముద్రం రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంది. ఎక్కువ అలలు వస్తే మ్యాక్సిమం రోడ్ మీద కూడా వచ్చేయవచ్చు. ఇక్కడ చూడండి ఒక వేవ్ ఉంది, ఇది సముద్రంలోకి వెళ్ళడానికి. ఐ థింక్ ఇక్కడ ఈ ఫిషర్మెన్స్ కోసం ఇది కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. ఏం లేదు కన్స్ట్రక్షన్ అంటే, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఇలా సముద్రంలో కొంచెం దూరం వేశారు, ఒక 50 మీటర్స్ 75 మీటర్స్ అట్లా, అంతే. కానీ ఇది చాలా టఫ్ కన్స్ట్రక్షన్. ఇది చాలా పెద్ద రాళ్ళు ఇవి. చూడండి ఎంత దగ్గరికి ఉందో రోడ్డుకి ఈ సముద్రం. ఇక్కడ అలలు కూడా చాలా హెవీగా వస్తున్నాయి ఈ ఏరియాలో. ఈ రాళ్ళ మీద వచ్చి మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇటువంటి ఒక కన్స్ట్రక్షన్ నేను కన్యాకుమారిలో చూశాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. అక్కడ సన్ రైజ్ పాయింట్కి వెళ్ళడానికి ఇటువంటి కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఇంకా చాలా లోపలికి ఉంది, సముద్రం లోపలికి. దీనికన్నా ఎక్కువ లెంత్ ఉంది అది. ఇంకా ఎక్కువగా అలలు వచ్చేలా ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ రాళ్ళన్నీ కూడా బాగా వెట్గా ఉన్నాయి. అంటే ఎక్కువ అలలు వచ్చినప్పుడు వాటర్ ఈ రాళ్ళ మీద వచ్చి పడుతున్నట్లు ఉన్నాయి, అందువల్ల అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు కూడా ఇక్కడ మీకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలలు. బాగా లోతుంది ఈ రాళ్ళ పక్కన. సముద్రంలో ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. కొంచెం దూరంలోనే మనకు చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. మేము వచ్చింది ఒక్కదాని మీదకి, ఇంకా ఇటువంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ బీచ్ అంటూ మనకు కనిపించట్లేదు, ఎందుకంటే మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి. అలలు కూడా ఆ విధంగానే ఉన్నాయి మనకు, హెవీగానే. లైట్ కనిపిస్తుంది, అక్కడక్కడ ఇసుక. ఇక్కడ చూడండి మనకు అలలు. అంటే మేము ఈ కన్స్ట్రక్షన్ ఎండింగ్కి వచ్చాము. ఇక్కడ చూడండి అలలు ఎంత హెవీగా వస్తున్నాయో. ఇది మార్నింగ్ టైము మేము వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు టైము నియర్లీ 8 అవుతూ ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ టైం అని ఇక్కడ అలలు ఎలా ఉన్నాయేమో నాకు తెలీదు, అందుకని మీకు టైం మెన్షన్ చేస్తున్నాను. రెగ్యులర్గా ఎలాగో ఉంటాయో లేదో తెలీదు. ఇంకా ఇక్కడ చెన్నైలో చాలా బీచెస్ ఉన్నాయి. నేను మీకు లాస్ట్ నా వీడియోలో చెప్పాను, నియర్లీ మనం విజిట్ చేయగలిగినటివి 11 బీచెస్ ఉన్నాయంట టోటల్. ఇక్కడ అలలు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. చూడండి మీకు కనిపిస్తుంటాయి ఎంత హెవీగా వస్తున్నాయో అవి. ఈ రాళ్ళు కూడా ఆర్డర్లో లేవు, స్ప్రెడ్ అయిపోయి. అంటే ఈ అలల వల్లే ఈ విధంగా ఇవి ఆర్డర్లో లేకుండా స్ప్రెడ్ అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. అక్కడ నుంచి వెనక్కి వచ్చాం. ఇక్కడ కూడా ఈ పిల్లర్స్ మాదిరి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి అలలు ఎలా వస్తున్నాయో.
అక్కడ నుంచి ఇంకా ముందుకొచ్చాం బాగా. ఇది వేరే లొకేషన్. ఇదంతా హార్బర్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఈ ఏరియాని. అంటే ఇక్కడ అలలు రావు, అలలు రాకుండా ఈ విధంగా రాళ్లతో కన్స్ట్రక్ట్ చేశారు. మధ్యలో నడవడానికి ఇసుకంతా వేశారు ఈ రాళ్లపైన. లెఫ్ట్లో చూస్తే మీకు కనిపిస్తుంది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి, క్రేన్ ఉంది అక్కడ. ఇవి ఒక డిఫరెంట్ పిల్లర్స్, ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. ఈ టైపు కన్స్ట్రక్షన్స్ నేను వైజాగ్లో చూశాను, తర్వాత ఇక్కడ చూస్తున్నాను. అంటే పోర్ట్ ఏరియాస్లో మ్యాక్సిమం ఉంటాయి ఈ విధంగా. ఇవి ఎందుకు వేస్తారు అంటే సముద్రంలో అలల వల్ల ఇసుక ఇటు పక్క రాకుండా ఉండడం కోసం. ఇదంతా లోతుగా ఉంటుంది ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఈ ఏరియా మొత్తం, ఎందుకంటే షిప్స్ రన్ అవ్వడం కోసం. ఇదంతా సముద్రం చూడండి. మీకు ఎండ్లో ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది. అక్కడ నుంచి వీళ్ళు చిన్న చిన్న షిప్పుల్లో ఏవో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వస్తువులు. చూడండి మీకు కనిపిస్తుంది, ఆ షిప్లో నుంచి తీసుకొస్తున్నారు. ఇది ఈ విధంగా క్రియేట్ చేశారు ఇదంతా వీళ్ళు. సో ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ ప్లేస్ని వీళ్ళు క్రియేట్ చేశారు ఈ విధంగా ఆర్టిఫిషియల్గా. ఇక్కడున్న ఈ పిల్లర్స్ చాలా పెద్దవి, నియర్లీ 6 feet ఉంటాయి ఒక్కోటి. ఓకే, అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాం. ఇదంతా హార్బర్, ఇది అంటే ఫిషింగ్ హార్బర్. ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా ఉంది. దీనిని రాయపురం ఫిషింగ్ హార్బర్ అంటారంట, అలాగే కాశీమేడు ఫిషింగ్ హార్బర్ అని అంటారని కూడా విన్నాను. ఈ ప్లేస్ ఎన్నూరు పోర్ట్ నుంచి 4.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అంతా ఒకే లైను, కాకపోతే కొంచెం డిస్టెన్స్ అంతే. ఇక్కడ మెయిన్గా ఫిషింగ్ బోట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారంట, అంటే చేపలు పట్టడానికి వెళ్ళే బోట్స్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారంట. ఈ హార్బర్ 1975లో కన్స్ట్రక్ట్ చేశారంట. అలాగే 2004లో వచ్చిన సునామీ ఇక్కడ చాలా ఎఫెక్ట్ క్రియేట్ చేసిందంట, చాలా డ్యామేజ్ చేసిందంట మొత్తం ప్లేస్ని అంతా. ఇదంతా హార్బర్ ఏరియా, మొత్తం బోట్లే ఉన్నాయి చూడండి. ఇక్కడ చిన్న బోట్లు ఉన్నాయి, పెద్ద బోట్లు ఉన్నాయి. ఇదంతా ఫిషింగ్ మార్కెట్ ఏరియా ఇది. అయిపోయింది, అక్కడ నుంచి వచ్చేసాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ లొకేషన్ చెన్నై ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అంటే ఈ కన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ అయింది. మీకు అక్కడ కనిపిస్తున్నదంతా కాంపౌండ్ వాల్. అది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇది ఒక ఫోర్ట్, అంటే ఇండియాలో ఈస్ట్ ఇండియా పాలన స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేసిన ఫోర్ట్ ఇది. ఇది ఫోర్ట్ సెయింట్ జార్జ్ అంటారు. అంటే వాళ్ళు ఈ ప్లేస్ నుంచి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం ఇండియాలో. ఇప్పుడు ఇది చెన్నై గవర్నమెంట్ సెక్రటరియేట్ అనమాట. సో ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. లోపలికి అలో ఉందో లేదో కూడా తెలియడం లేదు, కనుక్కోవాలి. కాకపోతే మ్యూజియం ఉందని మాత్రం తెలిసింది.
అంతే. లోపల ఫుల్గా మనల్ని అలో చేయరు, అంటే పర్మిషన్ లేదు తిరగడానికి లోపలంతా. ఒక్క మ్యూజియం మాత్రం చూడొచ్చు మనం. అలాగే లోపల ఒక చర్చ్ కూడా ఉంది, అది కూడా మనం విజిట్ చేయొచ్చు. అంతవరకే కాకుంటే లోపలికి ఎంట్రీ అంత ఈజీగా లేదు. చాలా క్వశ్చన్స్ వేశారు మమ్మల్ని, ఐడి కార్డ్స్ అని, ఆధార్ కార్డ్ అని, ఇట్లా డిఫరెంట్ డీటెయిల్స్ అన్నీ అడిగారు. ఫైనల్గా మేము లోపలికి వచ్చాం. ఇది ఇన్సైడ్ మ్యూజియం చుట్టూ ఉన్న కాంపౌండ్ ఇది. లోపల కూడా కెమెరాస్ నాటాలో సరిగ్గా వీడియోస్ కూడా తీయలేకపోయాం. ఇది ఇన్సైడ్ అంటే మ్యూజియం లోపల. ఇది మ్యూజియం లోపల పెద్దగా ఏం లేవు. ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన కొన్ని థింగ్స్ ఉన్నాయి, అండ్ అప్పటి వాళ్ళ మిలిటరీ వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్ కోడ్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఫెరంగి గుండ్లు అంటారు కదా, అవి ఇవి. అప్పట్లో ఇక్కడ యుద్ధాలలో యూజ్ చేసిన వెపన్స్ ఇవన్నీ. చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో. అప్పటి మెడల్స్ ఇవంతా, అంటే సైన్యంలో వాళ్ళకి ఇచ్చే మెడల్స్ ఇవన్నీ. ఇక్కడ ఉన్నవన్నీ అవే. ఇక్కడ ఉండేటివి డ్రెస్ కోడ్స్ ఇవి. ఆ టైంలో మిలిటరీ వాళ్ళు యూజ్ చేసే డ్రెస్ కోడ్స్ అంటే ఇవన్నీ. ఇక్కడ కనిపిస్తున్నది ఒక కేజ్. దీనిని ఆన్ స్ట్రూథర్స్ కేజ్ అంటారు. అంటే ఈయన మద్రాస్ ఆర్టిలరీకి చెందిన ఒక కెప్టెన్ అంట. అతన్ని 1840లో చైనీయులు అరెస్ట్ చేసి ఈ కేజ్లో బంధించారంట. ఇది చాలా చిన్నది, అంత చిన్న దాంట్లో ఆయన పాపం బంధించారంట. సో ఇది కొంచెం ఇక్కడ స్పెషల్ థింగ్ ఇది. అలాగే ఇక్కడున్న ఈ నైఫ్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. డిఫరెంట్ నైఫ్స్ ఉన్నాయి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు చెప్పాలంటే. ఇక్కడ ఇంకా పెద్ద లాక్స్ ఉన్నాయి, ఆ కాలంలో యూజ్ చేసిన లాక్స్. ఇంకా పింగాణి వస్తువులు ఉన్నాయి. అలాగే గన్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక బోర్డు ఉంది. ఇది 2005లో కనుక్కున్నారంట. ఇది ఒక అండర్ గ్రౌండ్ ఛాంబర్ ఇది, కానీ దీన్ని పర్పస్ ఏంటని తెలియదంట వాళ్ళకు కూడా. ఆ బోర్డులో అదే మెన్షన్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనం వచ్చాము. ఇవన్నీ ఆ టైంలో యూజ్ చేసిన కాయిన్స్. ఈ కాయిన్సే కాదు, ఇంకా ఇక్కడ కొన్ని ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. ఆ టైంలో ఇక్కడ వర్క్ చేసిన కొంతమంది ఇండియన్స్కి సంబంధించిన ఆర్ట్ అదంతా అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మ్యాక్సిమం అన్ని కాయిన్సే ఉన్నాయి. ఇది ఇంకొక ఫ్లోరు. ఈ ఫ్లోర్లో మ్యాక్సిమం అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాటర్ పెయింటింగ్స్. అంటే అప్పట్లో ఇక్కడ రూల్ చేసిన వాళ్ళ పెయింటింగ్స్ అవి. ఇప్పుడు మనం ఒక చర్చ్కి వచ్చాము. ఈ చర్చ్లో కూడా లోపలికి కెమెరా నాటలో. ఈ చర్చ్ పేరు సెయింట్ మేరీ చర్చ్. ఈ చర్చ్ కూడా ఫోర్ట్ కాంపౌండ్లోనే ఉంది. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ ప్లేస్ చెన్నైలో ఇంకొక డిఫరెంట్ ప్లేస్. ఇది సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది. అంటే సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయిన 856 మంది కామన్వెల్త్ సేవకులంట. వాళ్ళకి సంబంధించిన సమాధులు ఇవి. దీన్ని మద్రాస్ వార్ సెమెటరీ అంటారు. ఇది చెన్నైలో పూనామలే హై రోడ్ అంట, నందంబాకం ఏరియా అక్కడ ఉంది. ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేసే. ఇది శ్మశానం అంటున్నారు, కానీ ఇక్కడ ఆ చనిపోయిన వాళ్ళకి సంబంధించిన బాడీస్ అంటూ ఏమి లేవు ఇక్కడ. ఓన్లీ వారి డీటెయిల్స్తో ఉన్న ఇన్క్రిప్షన్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎన్క్రిప్షన్స్ అంటే శిలాఫలకాలు. ఐ థింక్ ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఉంది. ఇక్కడ ఆ వరల్డ్ వార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, అండ్ ఈ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా. ఇక్కడ చూడండి రాస్తున్నారు, దేర్ నేమ్ లివిత్ ఫర్ ఎవర్ మోర్ అంట.
అంటే వారి పేరు శాశ్వతంగా ఉంటుంది అని. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ మనకు కొంచెం కూడా డస్ట్ కనిపించట్లేదు. ఒక గార్డెన్ మాదిరి ఉంది ఇదంతా. ఈ సిమెట్రీ మొత్తం లెంత్ 2.75 ఎకరాస్ అంట. ఇక్కడ మొత్తం ఈ ఇన్క్రిప్షన్స్ అన్నీ కలిపితే 856 మందికి సంబంధించినవి ఉన్నాయంట. ఇవన్నీ టోటల్ అన్నీ ఒకే ఆర్డర్లో చాలా క్లియర్గా ఉంచారు. అంతేకాదు ఏ యాంగిల్లో చూసినా ఇవన్నీ ఆర్డర్లోనే కనిపిస్తాయి మనకు. అంత క్లియర్గా మెజర్మెంట్స్తో వీటిని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. మెయింటెనెన్స్ చాలా బాగుంది. మనకి ఎక్కడ కొంచెం కూడా డస్ట్ కనిపించట్లేదు. ఏరియా మొత్తం ఎక్కడ చూసినా ఇలాగే ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్లేస్ 1952లో ఇంపీరియల్ వార్ గ్రేవ్స్ కమిషన్ అనే సంస్థ చేత స్థాపించబడిందంట. అలాగే ఇప్పుడు కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ అని పిలుస్తున్నారంట. ఇది ఇంకొక మెమోరియల్ ఇప్పుడు మనం చూస్తున్నది. ఇది 1914 to 1918 మధ్యలో జరిగిన వార్కు సంబంధించింది. ఇక్కడ కూడా అందులో పార్టిసిపేట్ చేసిన సైన్యం సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి అంతే. ఓకే, అయిపోయింది, బయలుదేరుతున్నాం. ఇంకొక మెమొరబుల్ ప్లేస్ని విజిట్ చేస్తూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.